మీకు దురదృష్టాన్ని తెచ్చే అలవాట్లు కొన్ని మనం తెలియకుండా చేస్తున్నాం. సో అది మానుకోండి. సో పగిలిన అద్దాలలో ఎప్పుడు కానీ మీరు ముఖం అయితే చూసుకోకండి. సో అట్లాంటి అలవాట్లు ఉంటే కనుక అవి మానేయండి. కొత్త అద్దం తీసుకోండి, లేకపోతే అద్దంలో చూడడం మానేసుకోండి. సో ఇంకా చెట్ల మొదట్లు ఉంటాయి కదా, ఆ మొదట్లలో మల విసర్జన చేయడం అనేది కూడా చాలా పెద్ద దురదృష్టానికి మీ అంతటా మీరే కారణమవుతారు. సో అట్లా మీరు చిరిగిన మాసిన వస్త్రాలు కూడా మీరు ఎప్పుడూ కూడా ధరించకండి. అలా ధరించడం ద్వారా మీరు దురదృష్టాన్ని మీ వెంట తీసుకొచ్చుకున్నట్టు అవుతుంది. సో పదే పదే అశుభ మాటలు అసలు మాట్లాడకండి. సో సో ప్రదోషాలు అంటే వేళ మీరు ఎప్పుడు కూడా అపశకునం మాటలైతే మాట్లాడకండి. ఎప్పుడన్నా ఏదైనా జరిగేటప్పుడు కానీ ఎప్పుడు కానీ మీరు ఆ దురదృష్టం అనేది మీ అంతటి మీరే తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇక రెండు చేతులతో ఒకేసారి తల గోక్కోవడం మంచిది కాదు. ఇక చేతి గోళ్ళతో ఆ పళ్ళను కొరుక్కుంటారు కదా చాలామంది. సో ఆ అలవాటు కూడా దురదృష్టానికి కారణమవుతుంది. అట్లనే మల విసర్జన చేసిన తర్వాత స్నానం చేయకుండా డైరెక్ట్గా వచ్చి భోజనం అయితే చేస్తారు. అది కూడా చాలా పెద్ద తప్పు. సో మీరు దురదృష్టాన్ని అంటే మీకు తెలియకుండా మీ అంతటా మీరే తెచ్చుకుంటారు. సో శ్మశానంలో వాటికలో కూడా మీరు నవ్వకూడదు ఎప్పుడు కానీ. సో దాదాపుగా మీరు అక్కడి నుంచి బయటకు వచ్చి మీకు ఏదైనా నవ్వాలనిపించిన ఏం జరిగినా కూడా అక్కడ నవ్వడం మంచిది కాదు. సో దురదృష్టం అనేది మీ వెంట తెచ్చుకున్నట్టు అవుతుంది. సో ఇవన్నీ అలవాట్లు అయితే మానుకోండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.